నమస్తే. ఈరోజు క్యాప్సికమ్‌తో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నానికి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. దీనికోసం పావు కేజీ ఆకుపచ్చ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. ఈ సైజులో నేను చూపిస్తున్నాను. ఇలాగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అడుగు మంద ఉన్న పాత్ర తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పోపు కోసం కొంచెం మినపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది. 6 నుంచి 8 మెంతుల గింజలు కొద్దిగా చిరుచేదు ఉంటే బాగుంటుంది. పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ ఘాటు ఉంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ ఎరుపు రంగు వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఇవి వేయించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ క్యాప్సికమ్ ముక్కలకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుని అంతటా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒక ముక్క కట్ చేసి చూసుకుంటే వెంటనే విరిగిపోయింది, మెత్తగా అయింది. ఇంతవరకు ఉంటే చాలు, మనకి పేస్ట్ లాగా అయిపోకూడదు. ఇప్పుడు మూత తీసి పెట్టుకొని ఎక్కడన్నా నీళ్ళ చుక్క ఆవిరి ఏమన్నా పడి ఉంటుంది మనం మూత పెట్టినప్పుడు, అది పోయేదాకా ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కాస్త వేయించేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది రూమ్ టెంపరేచర్కి రానియాలి ఈ మిశ్రమాన్ని. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చే లోపల పక్కన ఒక పావు లీటరు పెరుగు తీసుకున్నాను. కొంచెం మెత్తగా చేసి పెట్టుకున్నాను. గరిటెతోనే లగ్గిలా కొట్టేస్తే కాస్త మెత్తగా అయిపోతుంది. ఇది ఫ్రెష్ది, తీయటి పెరుగు. మీరు అంతో ఇంతో పులుపు పెరుగు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ పెరుగు అంతా దీంట్లో వేసేసుకోవాలి. నేను ఇది వేడిగా ఉన్నప్పుడే వేస్తే పెరుగు కొంచెం విరిగే అవకాశం ఉందని చెప్పి వేడిగా ఉన్నప్పుడు వేయలేదు. దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుని పెరుగుకి సరిపడా, ముందు క్యాప్సికమ్కి సరిపడా వేసాం, ఇప్పుడు పెరుగుకి సరిపడా వేసుకున్నాను. అంతటా కలిపేసుకుంటే మనకి రుచిగా ఉండే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి సిద్ధమైనట్టే. చాలా సులువుగా చేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. థ్యాంక్ యూ.